హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు పైన స్కిన్ అనేది కష్టంగా ఉంటుందండి తీస్తున్నప్పుడు. కొంతమందికి ఎగ్స్ అనేవి పైన స్కిన్ అనేది తీసేస్తే లోపల యోగ్ కూడా ఊడిపోయి వచ్చేస్తుంది కదండి. అలా రాకుండా ఎగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా కుక్ చేసుకోవాలైతే చూపిస్తాను క్విక్ గా. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మీకు కావాల్సిన ఎగ్స్ పోసేసుకొని మరీ ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ ఎగ్స్ మునిగేంత వాటర్ పోసేసుకొని టేస్ట్ కోసం 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి, మనకి ఎగ్స్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ ఉడికిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోండి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేయొచ్చండి. మీరు ఎన్ని ఎగ్స్ ఉడకబెట్టుకున్నా కూడా 12 మినిట్స్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉడకబెట్టుకోకండి. ఎందుకంటే ఎక్కువ ఉడకబెడితే ఏమవుతుందంటే పైన వైట్ లేయర్ అనేది రబ్బర్ గా ఉంటుందండి తినేటప్పుడు. లోపల యోక్ అనేది మరి ఎక్కువ కుక్ అయిపోయి టేస్ట్ అనిపించదు. సో ఇలా నేను చెప్పినట్టయితే ఎగ్స్ ఒకసారి అయితే కుక్ చేసుకోండి. పైన ఉన్న వైట్ లేయర్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇలా కుక్ చేసుకుంటే, రబ్బర్ గా లేకుండా. చాలా మంది ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదండి, ఎందుకంటే రబ్బర్ గా ఉంటుంది వైట్ పార్ట్ అనేది. ఇలా చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుంది పైన వైట్ లేయర్ అనేది. ఇప్పుడు ఎగ్స్ మొత్తం ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. 12 మినిట్స్ కి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ హాట్ వాటర్ అనేది పడేయండి. మిగతా వాటర్ అంతా పడేసి కూల్ వాటర్ వేసేసుకొని పైన ఉన్న లేయర్ ఉంది కదండి అది అమ్మటే తీసేసేయండి. అలా తీసేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా వస్తుంది. చాలా మంది ఎగ్స్ కుక్ చేసేసి అంతే పెట్టేస్తారు కదా కూల్ అయ్యే వరకు. అలా పెట్టేయకుండా వాటర్ అనేది పారబోసేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని ఇలా అయితే తీసేసుకోండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎగ్స్ అనేవి. ఇప్పుడు అలా మీకు తీసుకోవడం కష్టం, ఇలా కూడా మాకు నచ్చదు అనుకుంటే ఇప్పుడు ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ ఏం చేస్తారంటే గ్లాస్ లో వేసేసుకొని ఇలా రొటేట్ చేయండి. అప్పుడు పైన ఉన్న లేయర్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అలా కూడా చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి వీడియో తీసుకునేటప్పుడు. ఇప్పుడు చెప్పేటప్పుడు గుర్తొచ్చింది, సో అందుకోసమే మీకైతే చెప్పాను. చూసారండి ఎగ్స్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పైన ఉన్న లేయర్ అనేది ఈజీగా వస్తుంది. ఎగ్ యోక్ కూడా ఎక్కడ విడిపోవట్లేదు. ఇలా అయితే మనం కట్ చేస్తే కూడా ఎగ్ యోక్ అనేది పర్ఫెక్ట్ గా 2 సైడ్స్ వస్తుందండి. కట్ చేస్తే కూడా ఇలా కుక్ చేసుకుంటే ఒక 12 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా. సో నేను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టే చెప్పాను అనుకుంటున్నానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.